మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతమైన నామమున, అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. సర్వకృపానిధి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు మనలందరినీ ప్రేమించి మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆ సర్వలోక న్యాయాధిపతి మనల్ని ప్రేమించి ఈ నూతన దినంలో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 132వ కీర్తన 17వ వచనము. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషక్తుని కొరకు నేనచ్చట ఒక దీపమును సిద్ధపరిచి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వారలారా, దావీదు రాసిన ఈ కీర్తనలో దావీదు గారికి దేవుడు చేస్తున్న వాగ్దానం, దావీదు యొక్క కొమ్మును నేను ఘనపరచెదను, దావీదు యొక్క కొమ్మును నేను మొలవ చేసేదను. కొమ్ము అనగా ఘనత, కొమ్ము అనగా గొప్పతనం, కొమ్ము అనగా బలం. దేవుడు దావీదునకు గొప్పతనం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అదే దేవుడు ఈ దినాన్న నీకు నాకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు నిన్ను ఘనపరచబోతున్నారు, దేవుడు నిన్ను బలపరచబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 11వ వచనం ఉంది. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించే దేవుడు. ఇది కోర కుమారులు రాసిన కీర్తన. దేవుడు మనకు కృపను ఘనతనిస్తారు. యెహోవా దగ్గర ఘనత, మెప్పు దొరుకుతుంది. దేవుని యందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నందుకు ఎవరైనా నిన్ను కించపరుస్తున్నారా? ఎవరైనా నిన్ను తోలనాడుతున్నారా? ఎవరైనా తిరస్కరిస్తున్నారా? కృంగిపోకు, చెదరిపోకు. యేసుక్రీస్తు ప్రభు అంటారు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, నేను లోకాన్ని జయించాను. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఈ లోకాన్ని జయించిన వాడు మన తండ్రి, మన ప్రభువు, మన రాజు. ఆయన అంటున్నారు, ఒకవేళ వారు నిన్ను తిరస్కరించినా నేనిచ్చే ఘనత, నేనిచ్చే మెప్పు నీకు అతి ముఖ్యమైనది. దావీదు అనగా ప్రియము. ఎవరైతే దేవునికి ప్రియంగా ఉంటారో, ఎవరైతే దేవునికి ఇష్టంగా జీవిస్తారో వారికి ఘనతను, మెప్పును దేవుడు అనుగ్రహించునుగాక. సహోదరుడా, సహోదరి, నువ్వు దేవునికి ఎంతవరకు ప్రియంగా ఉండగలుగుతున్నావు? నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదండి, నాకేది కలిసి రావట్లేదండి, కలిసి వచ్చింది కూడా కలిసి వెళ్ళిపోతుందండి, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. నువ్వు దేవునికి ప్రియంగా జీవించు, నిశ్చయంగా నువ్వు ఘనతను పొందుకుంటావు, మెప్పును పొందుకుంటావు. అబ్రహాము గారు దేవునికి ప్రియంగా ఆయన జీవించారు. ఆ కల్దీల ఊరనే ఊరు నుంచి దేవుడు మాట విని అక్కడి నుంచి లేచి వాగ్దాన దేశమైన కనానుకు ఆయన వచ్చారు. వాగ్దాన దేశంలో, పాలు తేనెలు ప్రవహించే దేశంలో అబ్రహాము గారు, వారి కుటుంబము నివసించింది. అబ్రహాముకు దేవుడు ఘనత ఇచ్చారు, మెప్పిచ్చారు. ఈ రోజు కూడా అబ్రహాము తెలియని వారు ఎవరు లేరు ప్రపంచం నలుమూలలా చూసుకుంటే. ఎక్కడో కల్దీల ఊరిలో ఒంటరిగా ఉన్న అబ్రహాము దేవుని మాట విని దేవునికి ఇష్టంగా ఉండుట వలన మనందరం వింటున్నాం అబ్రహాం గారికి ఉన్న ఘనత ఏంటో, మెప్పేంటో. నువ్వు కూడా నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి దేవునికి ప్రియంగా ఉంటే, నువ్వు ఎక్కడెక్కడైతే చెదిరిపోయావో, ఎక్కడెక్కడైతే తూలిపోయావో, ఎక్కడెక్కడైతే జారిపోయావో, ఎక్కడెక్కడైతే ఇబ్బంది పడుతున్నావో, ప్రయాసలకు లోనైపోయి కష్టాలు పడుతున్నావో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు దావీదు యొక్క కొమ్మును మొలవజేశారు, ఘనత ఇచ్చారు, మెప్పిచ్చారు. నీకు కూడా ఇవ్వబోతున్నారు ఆయన. నువ్వు దేవునికి సమీపంగా ఉండు. ఆయన తన అభిషక్తునికి ఒక దీపము సిద్ధపరిచి ఉన్నారు. దీపమును వెలిగించువాడు ఆయనే, దీపమును నూనెతో నింపేవాడు ఆయనే. దావీదు యొక్క దీపం స్థిరకాలము, శాశ్వత కాలము స్థిరంగా ఉంటుందని వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దాన్ని నిలిపినవాడు ఆయనే. లేఖనాలు చెప్తున్నాయి కదా, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి తన వారిని వెలిగించుచుండెను. నువ్వు దేవునికి ప్రియంగా ఉంటే దేవుడు నీకు
నీ దీపాన్ని వెలిగిస్తాడు. నువ్వు వెలుగుమయమవుతావు, నువ్వే వెలుగు అవుతావు. నువ్వు అనేకులను దేవుని వైపు త్రిప్పడానికి వెలుగుగా మారిపోతావు. దేవుడు నీకు ఘనత మెప్పు దేవుడు నీకు దయచేస్తారు. దేవునికి స్తోత్రం. ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎంత చేసినానండి నన్ను ఎవరు గుర్తించట్లేదు, ఎంత త్యాగం చేసినా నాకు మెప్పు రావట్లేదండి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా నా పరిస్థితి ఉందండి అని అంటున్నావా? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దగ్గరికి రా. ఆయనకు ప్రియంగా ఉండు, ఆయనకి ఇష్టంగా ఉండు. ఆయన ఘనత మెప్పును ఇస్తారు. నీ దీపాన్ని వెలిగిస్తారు, అనేకులను వెలిగించువాడిగా చేస్తారు. తద్వారా ఆయన నామమును ఉన్నతం చేసే గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకో. దేవుని యొక్క దీవెనలు పొందుకో. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన వాడా, తండ్రి మీకు స్తోత్రాలు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ నీకు ప్రియముగా ఉన్న వారిని, దేవ నీకు ఇష్టలుగా ఉన్న వారిని, నిన్ను సంతోషపెట్టు వారిని ఘనతతోనూ మెప్పుతోనూ నీవు దీవించి నింపి నీ కృప అధికం చేసి ప్రతి దీపాన్ని వెలిగించి శాశ్వతమైన వెలుగుతో శాశ్వతమైన కృపతో నింపుతున్నవాడా, సమస్త మహిమ నీకే అర్పిస్తూ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.